క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితములకు భద్రపరుచుకొని అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించే యోగ్యతను సంపాదించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చదవబడినటువంటి వాక్యములు మనము గమనించినప్పుడు యోనా అనే ఒక భక్తుని గురించి మనము ధ్యానించున్నాం. యోనా మనకి దినమున నేర్పిస్తున్న ఒక సత్యాన్ని మన జీవితాలకి మనం భద్రపరచుకోవాలి. యోనా మాట్లాడుతున్నాడు ఒక మాటని, ఆ మాట మనమందరం కూడాను మన జీవితాలకి భద్రపరచుకోవాలి. యోనా చెప్తున్న మాట 9వ వచనము, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. దాని యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చినట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నది కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. ఇందులో మనం గమనించాల్సింది ఏమిటి? ఆయన అంటున్నాడు, నేను మన క్రొత్త నిబంధన భక్తులైన మనం చెప్పాల్సిన మాట, ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడను, యేసు యొక్క రక్తములో శుద్ధీకరించబడి పవిత్రపరచబడి దేవుని యొక్క భక్తి తత్పరతలో నీతియుక్తమైన బిడ్డగా స్థిరపరచిన వాడును. అయినప్పటికీ నేను రక్షింపబడినప్పటికీ, ఆయన యందు విశ్వాసతను కలిగి ఉన్నప్పటికీ, ఆయన ఆజ్ఞను మీరి నేను పారిపోయినటువంటి వాడని చెప్తున్నాడు. గమనించండి, we're all the Christians. క్రీస్తు నెరిగిన వాళ్ళం మనము. ఎందుకని ఆయన ఆజ్ఞలను మీరి మనము జీవిస్తున్నామని యోనా మనతో ఈ దినాన్ని ప్రశ్నిస్తూ ఆయన కన్ఫెషన్ నోటును మనకు తెలియజేస్తున్నాడు. అనగా పశ్చాత్తాపముతో కూడిన మాటలు మనందరికీ తెలియజేస్తున్నాడు. యోనా తన యొక్క ఆత్మీయతను భద్రపరుచుకున్నవాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని యొక్క ఆజ్ఞానుసారము నడవక, ఆయన వెళ్ళమన్న ప్రదేశములకు వెళ్ళక, ఆయన బోధించమన్న ప్రజలకు బోధించక, తనకు తానుగా కోపముతో నిండిన వాడై ఆయన సణుగుతూ ఆ ప్రదేశం నుంచి వెళ్ళి ఓడ ఎక్కి వేరే ప్రదేశానికి ప్రయాణమైనటువంటి వాడుగా ఉన్నాడు. మనము కూడా ఆజ్ఞలను మీరి ఆజ్ఞానుసారం జీవించక మన ఇష్ట ప్రకారం జీవించే క్రైస్తవ్యములో జీవిస్తున్నాము. యోనా వల్లే పశ్చాత్తాపం మనకు లేదు. యోనా కన్ఫెషన్ చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు మీరందరూ వినాలి. నేను క్రైస్తవుడే, దేవుని యందు భయభక్తులు గలవాడనే. ఆయన మాట వెనుక ఈ యొక్క సన్నిధి నుంచి నేను బయటికి వచ్చి ఇక్కడ దాక్కున్నాను. ఆ యొక్క దాగు కొనుట వలన ఆయన ఉగ్రత ఇక్కడున్న ప్రజల మీదకి వచ్చిందని చెప్తున్నాడు. మనమందరము గ్రహించాలి, రక్షింపబడిన వారము మనము ఎప్పటికీ ఆయనకు విరోధమైన, ఆయనకు అసహ్యమైన, ఆయనకు తెలియనటువంటి ఆజ్ఞలను మనం పాటించి ఆయనను విడిచి తిరిగితే ఆ ప్రదేశంలో ఆయన ఆధిపత్యములకు సంబంధించిన, అధికారములకు సంబంధించిన ఆ క్రియలు ఆ ప్రాంతంలో జరుగుతాయని మనం గ్రహించాలి. ఎప్పుడైనా గ్రహించండి, నీవు దేవునికి అత్యంత సమీపమైనటువంటి వాడు. దేవుని దృష్టిలో నీవు ఆయన కొరకు సిద్ధపరచబడిన వాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి
నీవు ఏ విధమైన క్రియలు యోనా వలె చేసినట్లయితే అక్కడ సృష్టిని కూడా దేవుడు విరుద్ధముగా వాడతాడు. నీ కుటుంబంలో కూడా దేవుడు విరుద్ధమైన క్రియలు చేస్తాడు. నీ శరీరాల్లో కూడా దేవుడు అనారోగ్యములతో కూడిన పరిస్థితులను గుర్తించడానికి ఆయన చేస్తారన్న సంగతిని గుర్తించాలి. యోనా అదే చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట చూడండి, చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి ఆయన అంటున్న మాట, అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మడించినట్లు మేము నీకేమి చేయవలని అతను అడుగుగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చెను. జాగ్రత్తగా వినండి, యోనా చెప్తున్నాడు, నన్ను బట్టి, నేను చేసిన తప్పిదముని బట్టి ఈ ఉగ్రత మీ మీదకి వచ్చింది అంటున్నాడు. నీవు నీతిమంతుడు అయితే, దేవునికి విరోధముగా నీవు జీవిస్తుంటే, నీ యొక్క పరిసర ప్రాంతములలో, నీ కుటుంబములో, నీ బిడ్డలపై, నీపై, నీ ఆర్థిక వ్యవస్థపై, నీకున్నటువంటి అభివృద్ధిపై, నీకున్నటువంటి ప్రాస్పరిటీపై అన్ని కూడా ఆటంకములు వచ్చినప్పుడు యోనా వలె నువ్వు పశ్చాత్తాపపడాలి. నాలో ఏది లోపమున్నదో, దేవునికి విరోధమైనది నేను ఏమి చేస్తున్నానని you should have to put a question to your heart and mind and soul. అప్పుడు దేవుడు అద్భుతమైన శక్తివంతమైన క్రియలు నీకు చేస్తాడు. యోనా కన్ఫెషన్ చేయటం మాత్రమే కాకుండా తన మరణానికి కూడా వెనుకాడలేదు. He did not afraid of his life. వేడే నన్ను సముద్రంలో పడేటి, నేను చచ్చిపోతానంటున్నాడు. నా దేవుడి ఉగ్రతకు మీరు పాల్గొనవద్దు. నా దేవుడు కనికర సంపన్నుడు, దయాద్రోహుడు. ఆయన ఏ మాత్రమును ఆయన నమ్మిన బిడ్డల ద్వారా ఎవరికి హాని చేయడని యోనా ఒక సాక్ష్యం ఇస్తూ తన మరణానికి కూడా వెళ్ళటానికి ఏ మాత్రము వెనుకాడనటువంటి భక్తుడుగా ఉంటున్నాడు. నీవు ఏ రీతిగా దేవుడి కొరకు సాక్రిఫైస్ చేసుకుంటున్నావు? కొద్దిపాటి సాక్రిఫైస్, త్యాగం, దేవుడి కొరకు నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? ప్రాణం పక్కన పెట్టండి. యోనా వలె ప్రాణాన్ని పక్కన పెట్టండి. దేవుడి కొరకు నీ యొక్క సమయాన్ని త్యాగం చేస్తున్నావా? జ్ఞానాన్ని త్యాగం చేస్తున్నావా? ఆర్థిక సమస్యలతో ఉన్న పరిస్థితులను త్యాగం చేస్తున్నావా? దేవుని యొక్క ఆత్మీయతలో నీ కృపలో భద్రపరిచిన ప్రతి పరిస్థితిని దేవుడికి తెలియజేయడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి నువ్వు ఎప్పుడైనా ముందుకు వచ్చావా అని యోనా మనందరికీ బుద్ధి చెప్తున్నాడు. మనమందరము కూడాను సమయం బాగుంటేనే మన శరీరానికి, మన మనస్సుకి అన్ని సుఖాలు ఉంటేనే దేవుడు. యోనా సుఖాన్ని కోరుకోవట్లేదు. జస్ట్ కిల్ మీ, నన్ను చంపబడుతున్నాడు. సముద్రంలో వేస్తే ఏమవుతాడు? బ్రతుకుతాడా? కానీ యోనా మాత్రం, నా దేవుని ఉగ్రత మీపై రాకూడదు, నేను క్రైస్తవుడైనందుకు నా దేవుని మీద మీకు విరోధమైన భావం కలగకూడదని నేను మరణానికైనా సిద్ధమైన చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దాగుకొని ఇండ్లలో నిద్రిస్తున్న వారితో యోనా మాట్లాడుతున్నాడు. I had never caused for it. నా దేవునికి అవమానము కలిగే జీవితం నీవు జీవించనని యోనా ఈనాడు మనతో మాట్లాడుతూ మనల్ని స్థిరపరుస్తున్నాడని మనం గుర్తించాలి. అక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. యోనా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. యోనా అతని అడిగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. ఆ ఆత్మ జ్ఞానము మీలోనికి రావాలి. ఆత్మ జ్ఞానము మీలోనికి రావాలి. ఈ పరిస్థితులన్నీ నా దేవుని క్రియలని నువ్వు గమనించాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు నీలో ఏ లోపం ఉన్నదో, దేవునికి విరోధమైనది ఏమున్నదో దానిని నీవు యోచించాలి. యోచించి దేవుని ఎదుట పశ్చాత్తాపముతో అడగాలి. దేవా, నేను చేసిన తప్పుదాన్ని క్షమించి నా బిడ్డలకు ఈ పరిస్థితి రాకుండా చేయమని నువ్వు అడగాలి. యోనా అదే అంటున్నాడు.
నన్ను బట్టి వచ్చింది కాబట్టి నన్ను చంపేసేయండి అంటాడు. నన్ను ఎత్తి ఏమంటున్నాడు చూడండి, సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిబ్బడించున్నతను వారితో చెప్పి. ఎంత ఆత్మ జ్ఞానము గలవాడు చూడండి యోనా, ఎంత ఆత్మ జ్ఞానము గలవాడు చూడండి. నన్ను వెయ్యండి, నా దేవుడు ఆపకపోతే అంటున్నాడు. తుఫానుని ఆపగల శక్తివంతమైన దేవుడు, తుఫానుని రాడించగల శక్తివంతమైన దేవుడు, ప్రకృతిని శాసించే ఏకైక దేవుడిగా ఉంటున్నాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది అలాంటి జ్ఞానం నీకు దేవుడు తెలియజేస్తాడు. అంత మంచి దేవుడు కలిగిన యోనా వలె నువ్వు సాక్షి ఇవ్వాలి. నేను రక్షింపబడిన వాడిని, నేను యేసు రక్తంతో శుద్ధీకరింపబడిన వాడిని, పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి వచ్చిన వాడను, మా నూతనమైన అనుభవంతో కూడిన జీవితం కలిగినటువంటి వాడను, ఆయన కొరకు స్థిరపరచబడినానని నువ్వు ఎప్పుడైతే యోనా వలె చెప్తావో దేవుడు నీకు ఆత్మ జ్ఞానం ఇస్తాడు. అట్టి జ్ఞానం ద్వారా నీతో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడిన స్థితిని మన జీవితాలకి భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి they just prayed a lot. వారు ఆ యొక్క సముద్రంలో నావికులు వెళ్ళినప్పుడు ఏ రీతిగా సముద్రంలో ఉన్న అలల నుంచి తప్పించుకోవాలో దే విల్ బి ప్రీ ట్రైన్. వారు ముందుగానే ఒక ట్రైనింగ్ తీసుకుంటారు. ఎలాగ తెడ్లు వేయాలి, ఎలాగ అలల నుంచి తప్పించుకోవాలి, ఎలాగ లంగర్ వేయాలి, ఇవన్నీ కూడాను సముద్ర ప్రయాణం చేసే వారికి తెలుస్తుంది. ఆ జ్ఞానం అంతా ఉపయోగించారు. లేదు లేదు, వారి జ్ఞానము శూన్యమైనది. యోనా గ్రహించినటువంటి దేవుని ఆత్మ జ్ఞానంతో బోధించిన ప్రతి పరిస్థితి అక్కడ స్థిరపరిచి దేవుడు మహిమపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకరి యొక్క డెసిషన్ దేవుడు మహిమపరచబడుతుంది. నీ కొరకు నీ జీవితం ఏం చేస్తున్నావో నీ దేవుడు మహిమపరిచే స్థితి నీతో ఉండాలని ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడని మీరందరూ గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న స్థితిని మనము స్థిరపరచుకొని అత్యంత పరిశుద్ధతలోకి ప్రవేశించాలి. దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. దేవుడు గ్రహించినప్పుడు మనలో లోపం ఏమిటి, మన కుటుంబంలో లోపం ఉన్నది మీరు గ్రహించి తిరిగి ఆయన చెంతకు రావడానికి ప్రయత్నం చేయాలని యోనా మనందరికీ నేర్పిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను హెబ్రీయుడను, నేను హెబ్రీయుడనంటే నేను క్రైస్తవుడను. సముద్రమునకుడు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుడు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను. ఇదొక్కటే మనకి ఇప్పుడు దేవుని యందు భయభక్తులు ఉంటే, దేవుని యందు భయము ఉంటే ఈ చైర్లని ఖాళీ ఉన్నాయా? ఉంటాయా? క్రైస్తవుడే కానీ అది లేదు. దేవుని యందు భయభక్తులు లేదు. ఒకరికి భయపడినప్పుడు ఏం చేస్తారు? మనము ఆ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. మానవుడు టీచర్ కొడతాడు, లేట్ గా వెళ్తే ఏం చేస్తారు స్టూడెంట్స్? దే విల్ గో ఇన్ అడ్వాన్స్. ముందుగా వెళ్ళి టీచర్ కనపడతారు. యజమానుడు ఏమన్నా అంటాడేమో అన్నప్పుడు ఏం చేస్తాడు? ముందుగా వెళ్ళి యజమానుడికి కనపడతాడు. నీ దేవునికి నువ్వు భయపడినప్పుడు సంఘంలో కుర్చీలని కిటకిటలాడుతూ ఉండేది అంతా నిలుపుకోలేదు. ఏమైంది భక్తి అంటే హిపోక్రసీ అంటారు. ఉన్నది లేనట్టుగా చూపే భక్తి నీకు వద్దు. యోనా ఒక తప్పు చేశాడు, అయితే ఇమ్మీడియట్ గా గ్రహించాడు నా దేవుడితో ఇది నేను చేసిన ఒప్పందానికి విరోధమైనది గ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ దినమున విన్న మాటను మనం గుర్తించి అనేక సార్లు యోనా గురించి వింటాం. దేవుడు మాట్లాడుతున్నాడు. భయము దేవుడి ఎడల 8వ అధ్యాయం యెషయా భక్తుడు
13వ వచనాన్ని ఈ రీతిగా చెప్తున్నాడు. యెషయా 8:13లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు సైన్యములకు అధిపతి యెహోవాయే, సైన్యములకు అధిపతి యెహోవాయే, పరిశుద్ధుడు అనుకొనుడి. పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఏంటట? మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలెను. ఆయన కోసం అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నీకు చెప్తున్నాడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు. అటు మాత్రమే కాకుండా నువ్వు భయపడవలసినప్పుడు ఏమంటున్నాడంటే ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. ఆయన స్థలంలో పరిశుద్ధ స్థలంలో నీకు ఇబ్బందా? నీకు ఇబ్బంది లేదు. నీకు ఇబ్బంది లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇబ్బంది లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇబ్బంది లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మహాదేవుడు మాట్లాడుతున్న మాటకు మనం గుర్తించాలి. మహాదేవుడు మాట్లాడుతున్న మాటకు మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని మనం చూస్తుండగా ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనం కలిగిస్తుండగా దేవాత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తించాలి. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న మాటలను గుర్తించాలి. కృపాసక్తి సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములను మనం గుర్తించాలని మాత్రమే దేవుడు మాట్లాడుతున్న భయము మనుష్యునికి లోకం అంటే భయం ఉంది కానీ, సాతానుడు అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. ఇక్కడ ఏమవుతున్నాడంటే భయం అంటున్నాడు. భయపడే వారు ఏమంటున్నాడంటే వారికి ఆయనే పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు ఆత్మదేవా, స్తోత్రం, 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 స్తోత్రం. అతిమహిళ రాజా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి భయపడదాం, దేవుని ఎడల పశ్చాత్తాపంతో జీవిద్దాం. రెండో మాట 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 1:17. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుని. మరలా స్పష్టంగా చెప్తున్నాడు. పరదేశులు అంటే భూమి మీద ఉన్నంత కాలం అని అర్థం. మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు భయపడాలేనికి ఆయనకు భయపడుతూ నేర్చుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. ఆయన మాట్లాడిన మాట పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు. పక్షపాతము లేకుండా నువ్వు నీతియుక్తమైన జీవితం జీవిస్తుంటే, నువ్వు ఆత్మీయతలో జీవిస్తుంటే నీకు ఏ మాత్రం కూడా దేవుడు పనిష్మెంట్ పక్షపాతం లేదు ఆయనకి. కాబట్టి నిన్ను స్పష్టంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయనకి భయపడటం నేర్చుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో మరి యొక్క సత్యాన్ని చూస్తున్నాం. అందరినీ సన్మానించుడి, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. యోనా చెప్తున్నాడు, నేను భయపడుతున్నాను కాబట్టి నన్ను చంపేయండి, ఈ సృష్టి యొక్క ఆ యొక్క అతిక్రమం అంతా కూడా ఆగిపోతుంది అంటున్నాడు.
కాబట్టి మనం భయపడదాం. మన కుటుంబంలో ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తుంటుంది. మనం భక్తి పరులమే, సంఘానికి వచ్చే వాళ్ళమే, కానీ ప్రతిసారి ఇదైన తర్వాత ఇంకోటి కొత్తది, ఇదైన తర్వాత ఇంకోటి అన్ని నాకే వస్తుంది అంటారు చాలా మంది. నీలో లోపం ఏమన్నదో దేవునికి తెలియచేయి. యోనా తెలియచేసినట్టు మీరు నన్ను గనుక నీళ్లలో వేశారంటే ఆగిపోద్దన్నాడు. అలాగనే నీవు ఏదైనా తప్పు చేస్తుంటే దేవుని దృష్టిలో దేవునికి తెలియచేయి. ప్రతిదీ కూడా దేవుడు ఆపేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. ప్రకటనకారుడు మరి ఒక మాటను తెలియజేస్తాడు. 14:7వ వచనమును మనం చదువుకుంటాం. 14 నేను దేవునికి భయపడి ఏంటట ఆయనను మహిమపరచుడి. తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక చెప్పాను. వాళ్ళ గొప్ప స్వరంతో చెప్పాలి, అన్ని తెలుసుండి కూడా. కాబట్టి ఆయనను మహిమపరిచే జీవితాలు మనం జీవితాం. ఇంకో మాట చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి నిలిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపగా భయపడము. ఏంటట? గర్వింపగా భయపడము అంటే భయపడవాడు ఎలాంటి వాడు అంటున్నాడు? గర్వముతో ఉండేవాళ్ళని అర్థం దేవుని దృష్టిలో. దేవునికి భయపడినటువంటి వారు, గర్వించేవాళ్ళు, అతిశయంతో ఉండేవాళ్ళు, దేవుని యొక్క ఆత్మీయతను కోల్పోయినటువంటి వారిని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆయన చేసినటువంటి పశ్చాత్తాపములో ఆ భయం అనే స్థితిని ఆయన ముందుగా తెలియచేసి పశ్చాత్తాపం పొందాడు. ఆయన మరణానికి కూడా వెనుకాడలేదు. ఆయన సడుగుకొని కోపంతో ఉన్న స్థితిని మనం అక్కడ చూసాం. కాబట్టి దేవుని ఎడల ఆయన క్రియలు వచ్చినప్పుడు మీరు రిపీటెడ్ గా దాని గురించి అలా మాట్లాడకండి. ఒక స్త్రీ ఒకసారి వచ్చింది, అయ్యా నా కొడుకే ఇలా జరిగింది, ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, వైఫ్కి, దేవుడికి నాకే చేశాడని ఆ స్త్రీ అంటుంది. గమనించ వారిలో ఏ లోపం ఉందో గమనించలేదు, ఆ కుటుంబంలో ఏ లోపం ఉందో గమనించలేదు. ఆ కుటుంబంలో లోపాన్ని గ్రహించి దేవుడికి తెలియచేస్తే ఆ కుటుంబంలో అది ఉండదని ఆ దినాన్ని ఆ స్త్రీతో నేను చెప్పిన స్థితి నేను ఈ దినాన్ని మీతో చెప్తున్నాను. కాబట్టి మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సడుగుకోవటం, దేవుడేంటి నాకు ఇలా చేశాడంటో ఇవన్నీ కూడా మనం మర్చిపోవాలి. ఆ రీతిగా మన జీవితాల్లో ఉండకూడదని ఆత్మదేవుడు ఇర్మియా భక్తుడు 20వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. ఇర్మియా భక్తుడు 29వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును బట్టి ప్రకటింపను అనుకొంటినా అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. చాలు. భక్తుడైనటువంటి ఇర్మియా తన యొక్క టెస్టిమనీ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం ఎలా ఉన్నది? ఏనోవలేని ఈ సాక్ష్యం ఉన్నదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్దలమవుతున్నాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 16వ వచనాన్ని నీ యొక్క అనుభవాన్ని దేవునికి ఎలాగ తెలియజేస్తావు? దేవుని యందు భయభక్తులు కలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టుదుని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. స్వయం సాక్షి ఎలాగుండాలి? కీర్తనలు పాడే స్థితి, ప్రార్థన చేసే స్థితి, వాక్యము చేసే స్థితి, సంఘములో ఉండే స్థితి, అది నీ నిజ సాక్ష్యమై ఉండాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు 16వ వచనంలో చూడండి, దేవుని యందు భయభక్తులు కలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. సాక్ష్యం ఉండాలి. గత ఆదివారం మా కుటుంబం వచ్చి ఒక సాక్ష్యం చెప్పింది.
నాకు దేవుడు అద్భుతాన్ని చేశాడని ఆ యొక్క ముస్లిం కుటుంబంలో పుట్టి కూడా ఆ దేవుని యొక్క క్రియలను వచ్చి తెలియజేసిన స్థితి మనం చూశాం. దావీదు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, నీకు ఎన్నో మేళలు చేస్తుంటాడు దేవుడు, ఒక్కటన్నా చెప్పు, ఒక్కటి కూడా చెప్పవు. ఆయనకి ఇష్టమది సాక్ష్యము. ఆ రీతిగా నువ్వు సాక్ష్యం చెప్పేవాడిగా ఉండాలని, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించను, మీకు తెలియజేసేదనని దావీదు భక్తుడు చేసిన మాటని మనం చూస్తూ వస్తున్నాం. పర్సనల్ ఎక్స్పీరియన్స్, సొంత అనుభవాలు. మీరు సంఘంలో భయపడేవారు ఎవరైనా ఉంటే ఆ రీతిగా చెప్పాలి. రెండవది దైవాశీర్వాదములు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా భక్తుడు 63వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాడు. యెషయా భక్తుడు 63వ అధ్యాయం, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి, ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. అలాగే ఒక పార్టిసిపెంట్ గా ఉండాలి సంఘంలో. ఆ రీతిగా నువ్వు సాక్షాత్మైన బిడ్డగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హృదయము దహించు అగ్ని వలె నీవు నీ జీవితాన్ని పెడుతున్నావు. ఇర్మియా భక్తుడు 20వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. దానియేలు 4వ చదువుతూ వస్తున్నాం. Daniel 4th chapter 2nd verse. Hallelujah, hallelujah, స్తోత్రం స్తోత్రం. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత గొప్ప దేవుడికి భయపడటం మాని లోక పరిస్థితులకు, కుటుంబ పరిస్థితులకు భయపడుతున్నాము. దేవుడు చెప్తున్న మాటలు మనం గ్రహించాలి. భక్తుడైనటువంటి ఆ యొక్క యెషయా చెప్పిన మాటలు, డేనియల్ చెప్పిన మాటలు, ఇర్మియా చెప్పిన మాటలు మనం గుర్తించుకోవాలి. అదే రీతిగా మరి యొక్క సత్యాన్ని ఎవ్రీడే దీని యొక్క ప్రతి నిమిషం డ్యూటీగా ఉండాలి. మల్కీ 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటాం. హల్లెలూయా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడికి ఒకసారి అందరు స్తోత్రాలు చెప్పండి. దేవుడు వింటాడు, చెవి యొగ్గి ఆలకించన. ఎంత చక్కగా చెప్తున్నారని. దేవుడు నీ మాటలు వింటాడని చెప్తున్నాడు. అది చదువురా. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంత మాత్రమే కాకుండా మనల గురించి గ్రంథంలో లిఖించబడింది. యువర్ నేమ్ విల్ బి రిటెన్ ఇన్ ద బుక్. అనేక గ్రంథములు కనువు అట్టి గ్రంథములలో నీ నామము లిఖించబడుతుందని ప్రకటనకారుడు తెలియజేసిన మాటని మీరు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అనేక గ్రంథములలో ఉన్న నీ నామము లిఖించబడే స్థితి నీకున్నదా అని దేవుడు ఈ దినాన నీ బైబిల్ గురించి దేవుని యొక్క సాక్ష్యాన్ని ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్. అలాగనే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువు. ఆత్మ యొక్క అనుగ్రహం నీలో ఉన్నదా లేదని దేవుడు అడుగుతున్నాడు. Acts 2. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 4:20 చదువుతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 4:20. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏంటట? కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని. ఆ మనస్సు నీకు ఉండాలి. యోనా వలె ఉండాలి. యోనా వలె త్యాగం చేసే మనస్సు నీకు ఉండాలి. తను తాను త్యజించుకున్న మనస్సు ఉండాలి. ఆయన తెలుసా 3వ దినం లభిస్తాడని, ఆ సముద్రం నుంచి వస్తాడని? లేదు.
కృప కృప ఉంది. ఆయనకి భయపడే వారి మీద కృపను ఆయన ఇచ్చే దేవుడు. మరణం నుంచి కూడా విజయాన్ని ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి ఒకటి, ప్రబలి విస్తరింపబడేలాగా అపొస్తలుల కార్యములు 5:32 చదువుకుంటూ వస్తున్నాను. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవునికి సాక్షులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. యోనావళి 2 కొరింథీ 4:13 ప్రబలి విస్తరింపబడి ఈ యొక్క సాక్ష్యం ఉండాలి. 2 కొరింథీ 4:13 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపబడేలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. గమనించాలి. కృప విస్తరింపబడుతుందన్న సంగతిని గమనించాలి. కృతజ్ఞతలు చెల్లించి మనస్తత్వం నీకు విశ్వాసిగా ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించడానికి దానికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఆ రీతిగా నువ్వు ఒక సాక్షాత్తుగమైన బిడ్డగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు సాక్షిగా ఉన్నావా? దేవునికి భయపడేవాడిగా ఉన్నావా? దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వాడిగా ఉన్నావా? దేవునికి సిద్ధపరచబడిన క్రైస్తవుడిగా ఉన్నావా లేదని దేవుడు మాట్లాడుతూ, సమస్యలు వచ్చినప్పుడు సడగుట గొడుగుట నీకు ఉండకూడదు. 1 కొరింథీ 10:10 చెప్పిన మాటని మనం ఒకసారి గమనించాలి. వారిలో కొందరు సణగి సంహారకుని చేత నశించిరి. ఆ మైండ్ సెట్ ఇప్పుడు మీరు పెట్టుకోండి. సంహారకుని చేత సంహరించబడ్డ ఇశ్రాయేలీయులు మనం చూస్తున్నాం. సడిగిన వారు, ఆ యాజకుని మీద సడిగిన వారు, లేక దేవునిపై సడిగిన వారు, సందర్భాలను బట్టి సడిగిన వారు, ఆ రీతిగా వారందరూ కూడా సంహరింపబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వలో ఉన్న సత్యాన్ని కూడా చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ఆత్మదేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కక్ష చేతనైనను హృదయాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు కలవారై ఎవరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. పట్టాలు కొట్టారు. అదే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందినులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయాలను వాని సమస్తమైన కార్యములను కాబట్టి మన జీవితాల్లో ఆయన సడుగుకొని చేసిన క్రియలని మనకు తెలుసు. ఆ రీతిగా మనం ఉండకూడదు. మళ్ళా తిరిగి యోనా ప్రజలకు ఆయన దేవుని మాటలు ఏ రీతిగా అందచేశాడో మనకు తెలుసు. నీవు కూడా తిరిగి మళ్ళా దేవుని కొరకు పనిచేసేవాడుగా ఉండాలి. ఆ యొక్క యోనా భక్తుడు వెళ్ళి చెప్పినటువంటి క్రియలను బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి రాజు నుంచి పశువుల వరకు పశ్చాత్తాపంతో మారు మనసు పొందిన వారుగా ఉన్నారని ఆ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 8వ వచనము 3వ అధ్యాయం యోనా 3:8 ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడే మనకు లైఫ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు. నీళ్లు తాగకూడదు. విడచి మానివేయవలెను.
నేను మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెని ఆ దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు ఆ తమ చెడు నడతలను మానుకొనగా ఆ వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయగా మానెను. అండర్లైన్ చేసుకోండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. దేవుని చెంతను పశ్చాత్తాపంతో ఏ క్రియ చేసినా కూడా ఏదన్నా కీడు జరిగిందేమో అది చేయక మానెను. కాబట్టి నీ జీవితంలో కూడా అలాంటి స్థితిగతులు దేవునికి ఉన్నాయని మీరు గ్రహించాలి. అలాంటి మనస్తత్వం దేవునికి ఉన్నదని గ్రహించాలి. అలాంటి కనికరమైన దేవుడిని నువ్వు గ్రహించాలి. దయార్థ హృదయాన్ని నువ్వు గ్రహించాలి. ఈయనే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఆయన ఎలాంటి వాడు, ఆయన మనసు ఎలాంటిదో చెప్తున్నాడు. అయ్యా నా చూడండి, యెహోవా నేను నా దేశమందు ఇట్లు జరిగిన నేను అనుకుంటున్నాను కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడి పశ్చాత్తాపడి కీడు చేయకు మానవుని నేను తెలుసుకొని దానికి ముందుగానే దర్శిస్తున్నట్టు పారిపోతుంది. కాబట్టి ఆయన యొక్క గుణగణాలు మనము తెలుసుకొని మనము పశ్చాత్తాప హృదయంతో దేవుని యందు ఉంటే ఏ విధమైన హాని మనకు జరగదని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినటువంటి మరి యొక్క సత్యాన్ని 11వ వచనం 4వ అధ్యాయం యోనాలు చదువుకుంటూ వస్తాం. అయితే 120,000 కంటే ఎక్కువై ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనములు బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవించాడు. దేవుడు చెప్తున్నాడు, మన యొక్క ప్రాణం గురించి కానీ మన యొక్క జీవితాల గురించి కానీ దేవుడు ప్రతినిత్యము మనకి క్షేమాన్ని ఇవ్వాలని చూస్తారు. ఆ స్థితి నీలో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి యోనావలే మన తప్పిదములు ఎరిగి మనము పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు వద్దాం. దేవునికి భయపడి బిడ్డలుగా ఉందాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన బిడ్డలుగా సిద్ధపడదాం. ఒక దేశాన్ని ఏ యొక్క నిస్రోక్ అనే ఒక దేవతను ఆరాధించే పట్టణమని, ఆ దేవతను ఆరాధించే పట్టణం అంతా నిజమైన దేవుని ఆరాధించే పట్టణముగా మారిపోయింది. అంత మాత్రమే కాకుండా పశువులతో సహా గోనె పట్టలు కట్టుకొని పశ్చాత్తాపంతో ఆహారం లేకుండా ఉన్నారని గ్రంథంలో లెక్కించబడినది. సృష్టికి విరుద్ధమైన క్రియని దేవుడు వంటి క్రియలు కూడా జరిగించగలడని నువ్వు యోచించాలి. నీ జీవితంలో కూడా అలాంటివి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనకు భయపడి ఆయన జ్ఞానసారం జీవించితే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో దేవుడు మాట్లాడిన మాటలన్నీ మనం గ్రహించున్నాం. ఇప్పుడు మనకు సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆయన రక్తము, ఆయన యొక్క శరీరములోకి మనం పొందుకోబోతున్నాం. పరిశుద్ధమైన సమయము, అత్యంత పరిశుద్ధమైన సమయము, దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యకరమైన సమయము. ఆయన స్వారూప్యములోకి ప్రవేశించడానికి ఆయన మనకు అనుగ్రహించినటువంటి మహా గొప్ప తరుణమని యోచించి మనము దేవునికి భయపడే వారిగా ఉన్నామా? మన సమస్య వచ్చినప్పుడు దేవుడు అవమానపరచబడకూడదని అన్యుల మధ్యన మరణములకు కూడా లెక్క చేయని యోనమని మనం ఉన్నామా అని దేవుడు ఇందులో మనల్ని అడుగుతున్నాడు. దేవుని యొక్క ఆత్మీయతలో సిద్ధపరచబడిన వారు ఆ యొక్క సంస్కారంలో పాల్గొందాం. సిద్ధపడిన వారందరూ कोमल हृदया कोनियाड तरवे
నీ